హాయ్ సార్, ఎలా ఉన్నారు? బాగున్నా. రేపు ప్రీమియర్స్ ప్లాన్ చేసినట్టున్నారు. ఏంటి మీ మైండ్లో ఏం రన్ అవుతుంది ప్రస్తుతానికి? అదే ఎక్సైటింగ్గా ఉంది. ఓకే, ఎలా రిసీవ్ చేసుకుంటారు ఆడియన్స్. వెరీ మచ్ ఎక్సైటెడ్. ఓకే. చూద్దాం. మీ అసోసియేషన్ ఏంటి సార్? రాజన్ డీకే గారితో ఎలా జర్నీ స్టార్ట్ అయింది వాళ్ళిద్దరితో మీకు? అదే వి మెట్ ఇన్ గోవా ఫిల్మ్ బజార్. ఓకే, అక్కడ గోవాలో కలిసాం. రైట్. సో పిచ్ చేసాం ఐడియా. సో అప్పటి నుంచి నాకు రాజన్ డీకే వాళ్ళతో సినిమా బండి చేసాం బేసికల్లీ కలిసి. ఓకే. సో అప్పటి నుంచి నాకు అసోసియేషన్ బేసికల్ వాళ్ళ దగ్గర చాలా నేర్చుకున్నాను నేను, ఫిల్మ్ మేకింగ్ ప్రాసెస్ కానీ ఇది కానీ ఇంత సినిమా బండి జర్నీలో. రైట్. ఐడియా పిచ్ చేసినా ఒక సినిమా చేసినా జర్నీ అనేది స్టార్ట్ కాదు. యాజ్ అ హ్యూమన్ బీయింగ్గా మనం ఏదో ఒక పాయింట్లో కనెక్ట్ అవ్వాలి. ఆ కనెక్టింగ్ పాయింట్ ఏంటి అని అడుగుతున్నాం. అంటే మైండ్ సెట్ బేసికల్లీ. వీఆర్ ఆల్ రాజ్ సార్ కానీ డీకే కానీ నేను కానీ వీ థింక్ సిమిలర్ లైన్స్లో ఆలోచిస్తాం. సో దట్ వాజ్ సినిమా బండి చేసినప్పుడు కూడా జనరల్గా ప్రొడ్యూసర్స్ ఏమంటారు అంటే జనరల్ అభిప్రాయంలో ప్రొడ్యూసర్స్ ఇక్కడ ఇది పెట్టండి, అక్కడ ఇది చేద్దాం కొద్ది, ఇంకా అలా ఉండదు వాళ్ళు. వెరీ ఆర్గానిక్ ఫిల్మ్ మేకింగ్ వాళ్ళు. చిన్నప్పటి నుంచి అలాగే వచ్చారు వాళ్ళు కూడా. సో అలా మా సింక్ అయింది. అందుకే మాకు రాజ్ సార్కి ఎప్పుడు ఆ సింక్ ఉంది. శుభం సినిమాలో కూడా వీ హ్యాడ్ ఎ లాట్ ఆఫ్ సింక్ బిట్వీన్. అంటే ఐ ఆల్సో నా కైండ్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ కూడా ఇష్టం. సో యాజ్ ఎ ఫిల్మ్ మేకర్ అలాంటి ప్రొడ్యూసర్స్ దొరకడం నా అదృష్టం బేసికలీ. ఈ సినిమా జర్నీ ఎక్కడ స్టార్ట్ అయింది సార్? ఇది విజయ్ గారికి నేను కథ చెప్పాను. విజయ్ గారికి కథ చెప్పినప్పుడు హీఈస్ వెరీ ఎక్సైటెడ్. అంటే ఏదైతే లైన్ చెప్పానో ఆ లైన్ ఇప్పటివరకు ట్రైలర్లో ఎక్కడ రాలే బయటికి. రైట్. దట్ ద మోస్ట్ ఎక్సైటింగ్ లైన్ విచ్ ఈ సినిమాని ప్రొడ్యూస్ చేయాల్సి వచ్చిందనమాట. సో ఆ లైన్ దాచాం సినిమాలో అట్లీస్ట్. సో ఆ థియేటర్కి వెళ్తే తెలుస్తుంది అంటే ఏంటి ఆ లైన్ అంటే దట్ ఈస్ ద హోల్ స్టోరీ బేసికల్లీ. దాని మీదే కథ అంతా నడుస్తుంది. ఓకే. సో అది మీరు థియేటర్లో చూడాలి. అది ఏంటి అసలు, వాట్ ఈస్ ద వై, ఎందుకు సుబ్బు జర్నీ చేస్తుంది, ఎందుకు ట్రావెల్ చేస్తుంది, రీజన్ ఏంటి, అన్నిటికీ అదే స్టోరీ. కథనంగానే ఇమీడియట్గా ఎమోషనల్ అయిపోయి ఇంకో థాట్ లేకుండా ఇమీడియట్గా యాక్సెప్ట్ చేశారంట అనుపమ గారు. అసలు ఏం జరిగింది? అదే ఐ హ్యాడ్ ఏ గుడ్ నేరేషన్, 4 hours నేరేషన్ అయింది. చాలా లేయర్స్ ఉన్నాయి సినిమాలో బేసికల్లీ. అండ్ షీ ఫెల్ట్ ఇట్ వెరీ ఇమోషనల్ దిస్ ఫిల్మ్. అంటే మీరు సినిమా చూసాక తెలుస్తుంది వై షీ ఫెల్ట్ ఇమోషనల్ అని. ఎందుకంటే చాలా ఇమోషన్స్ ఉంటాయి సెకండ్ హాఫ్లో. మీరు చాలా ఇమోషన్స్ ఉంటాయి. సో దట్ విల్ అది అండ్ ఇలాంటి సినిమా ఒకటి అట్లీస్ట్ ప్రొడ్యూస్ అవుతుంది అన్నది బిగ్ థింగ్ యాక్చువల్లీ. అంటే ఇలాంటి కథలు కొన్ని పేపర్ల వరకే పరిమితం అయిపోతాయి. ఎవరు ప్రొడ్యూస్ చేయకపోతే అంతే కదా. ఓకే నేను ఎవరికి పిచ్చేస్తా, వర్కౌట్ అవ్వదు ప్రవీణ్, ఎందుకంటే దీనికి బడ్జెట్ కావాలి. ఇప్పుడు ఇదే 3 అమ్మాయిలు సపోజ్ స్టార్స్ లేరనుకోండి, కొత్త వాళ్ళతో చేస్తాము, దానికి రీచ్ ఉండదు, ఇంకేం చేస్తాం ఆ సినిమా. దానికి ప్రొడ్యూసర్లకి అంత పెట్టలేము డబ్బులు, ఎక్కడ మనాలి వెళ్ళాము, కొత్త యాక్టర్స్తో అంత పెట్టలేము. సో అంటే ఇలాంటి సినిమాకి డబ్బులు ఇంపార్టెంట్, అలాగే పెద్ద స్టార్స్ కూడా ఇంపార్టెంట్. ఇలాంటి సినిమాని కమర్షియల్గా వైబుల్ చేయాలంటే పెద్ద స్టార్స్ ఉండాలి. ఇప్పుడు అనుపమ అని చూసే కదా అందరూ వస్తున్నారు సినిమాకి. సో ఈ ముగ్గురిని చూసే వస్తున్నారు. బట్ కంటెంట్ ఈజ్ ఎ బిగ్గర్ హీరో దాన్ అనుపమ ఈ సినిమాలో. అంటే వెరీ బిగ్ హీరో. సో కంటెంటే హీరో ఈ సినిమాకి. సో అందుకే షీ లవ్డ్ ఇట్ సో మచ్ టు ప్రొడ్యూస్. మొన్న ఒకసారి స్టేజ్ మీద మన సినిమాలు మలయాళం వాళ్ళు మిగతా లాంగ్వేజెస్ వాళ్ళు చూడట్లేదు అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చిన మీరే 2 మలయాళం సూపర్ స్టార్స్ని పెట్టి సినిమా చేయడానికి రీజన్ ఏంటి? అవును, అంటే ఇప్పుడు నాకు ఇంకొకటి అంటే డెఫినెట్లీ మలయాళం యాక్టర్ అనుపమ. బట్ నాకు ఎందుకో అనుపమ ఇప్పుడు తెలుగు సినిమాలు ఎక్కువ చేసింది ఆవిడ, మోర్ దాన్ మలయాళం సినిమా. ఈవెన్ దో షీఈ్ అ మలయాళీ బట్ షీ హాస్ డన్ మోర్ ఆఫ్ తెలుగు ఫిల్మ్స్. మన తెలుగు అమ్మాయిలాగే ట్రీట్ చేస్తాం అనుపమని. దర్శన ఇస్ మలయాళీ డెఫినెట్లీ. అండ్ సంగీత గారు కూడా మనం చిన్నప్పటి నుంచి చూసే ఉంటాం. సో ఐ ఆల్వేస్ బిలీవ్ సంగీత అండ్ అనుపమ ఆర్ యాక్టర్స్, తెలుగు యాక్టర్స్. దర్శనకి డెఫినెట్లీ ఒక మంచి ఫిల్మ్ ఇది. అంటే కథలో కూడా దర్శన కమ్స్ అన్ అవుట్ సైడర్. వీళ్ళిద్దరు లైఫ్లోకి దర్శన వస్తుంది. సో ఇట్స్ గుడ్ టు హ్యావ్ అన్ అవుట్ సైడర్ ఫ్రమ్ ద తెలుగు ఇండస్ట్రీ. సో దట్ మీరు చూసేటప్పుడు కూడా ఫ్రెష్గా అనిపిస్తుంది ఆ ఫీల్. స్టోరీ టెల్లింగ్లో కూడా యూజ్ అవుతుంది అది. టైటిల్ గురించి చెప్పండి సార్, అసలు పరదా అని ఎందుకు పెట్టాల్సి వచ్చింది? అదే పరదా, ప్రతి మనిషిలోని పరదా ఉంటుంది. సో
వీ వాంట్ టు టాక్ అబౌట్ పరదా ఇన్ ద నేమ్ ఆఫ్ లవ్. మీరు ఇన్ ద నేమ్ ఆఫ్ లవ్ అంటే ఏమనుకుంటున్నారు? పరదా ఇన్ ద నేమ్ ఆఫ్ లవ్ అంటే చాలా మీనింగ్ ఉంది దానికి యాక్చువల్లీ. చాలామంది ఇంకా చెప్పలేకపోతున్నారు ఆ మీనింగ్ ఏంటో. అదే మొన్న మనం డిస్కస్ చేసినప్పుడు ప్రతి మనిషిలోనూ ఒక పరదా ఉంటుంది. పరదా అంటే వేసుకునేదే కాదు, లోపల ఒక ఐడెంటిటీ ఉంటుంది, దాన్ని పరదాతో మూసేస్తూ ఉంటారు. ఆ పరదాన్ని తీసి చూస్తే ప్రతిదీ కలర్ఫుల్గా లైఫ్ ఉన్న హ్యాపీనెస్గా లవ్తో కనిపిస్తుంది అన్నది మీరు నాకు చూచాయిగా చెప్పినట్టు గుర్తు. అంతే అంతే. ఇన్ ద నేమ్ ఆఫ్ లవ్ అన్న దానికి కూడా మీనింగ్ ఉంది. సో అంటే ఇట్స్ లైక్ పరదా ఇన్ ద నేమ్ ఆఫ్ లవ్ అంటే ప్రేమ పేరుతో పరదా వేయడం. అంటే మనం చాలామంది ప్రేమిస్తాం కదా, చాలామంది ప్రేమిస్తాం, కానీ ప్రేమతో పాటు అనుకోకుండానే మనకి తెలియకుండానే మనం రెస్ట్రిక్ట్ చేస్తాం. ఎందుకంటే ప్రేమ ఇట్ కమ్స్ విత్ లవ్. ఇప్పుడు పొజిషన్ ఆర్ లవ్ రెండు ఉంటాయి. ఇప్పుడు ఇప్పుడు మీ కూతురు ఎక్కడికైనా లైక్ లేట్గా వచ్చింది, భయం. తను ఇక్కడికి వెళ్దాం అనుకుంటుంది, నాకు ఇక్కడికి వెళ్దాం అంటే భయం. సో తనకి ఎలా ఉంటుంది అది? అయ్యో మా నాన్న నన్ను రెస్ట్రిక్ట్ చేస్తున్నారు ఉంటుంది. మీకు ఎలా ఉంటుంది? ప్రేమ అని ఉంటుంది, పర్సెప్షన్. అది పర్సెప్షన్. ఫ్రీడమ్కి లవ్కి మధ్యన ఎప్పుడూ డిస్కషన్ అవుతూనే ఉంటుంది. ఇది డిబేటబుల్, ఎప్పటికీ డిబేటబుల్. లవ్, ప్రేమ ఫ్రీడమ్ రెండు ఒక దగ్గర ఎలా ఉంటాయి అన్నది ఇట్స్ ఏ వెరీ ఇంట్రెస్టింగ్ డిస్కషన్ టు మేక్ బేసికల్లీ. ట్రైలర్లో చూస్తే ఆర్టిస్టులు, లొకేషన్స్, మేకింగ్ ఇవన్నీ పక్కన పెడితే నాకు రెండు విషయాలు గ్రాబ్డ్ మై అటెన్షన్. ఒకటి ఆత్మాహుతి శ్మశాన వాటిగా, ఇంకోటి తోలుబొమ్మలాటలో ఒక చిన్న బేబీని ఇట్లా ఇస్తున్న షాట్. ఆ రెండు షాట్లు ఏంటి సార్ అసలు? అంటే మరి సినిమా చూడాలి అది. అంటే చూచాయిగా రఫ్గా చెప్పలేను. వాట్ ఈస్ ద ఐడియాలజీ బిహైండ్ దట్? అది మీరు సినిమా చూడాలి. ఇట్స్ వెరీ డీప్ ఫిలాసఫీ. అంటే నాకు మొత్తం ట్రైలర్లో ఆ రెండు షాట్లే నచ్చినాయి. ఏం నచ్చలేదు మిగతాది, అంతా కామన్గానే ఉంది. దట్ టూ థింగ్స్ విల్ టెల్ సో మచ్ ఆఫ్ స్టోరీ అని అనిపించింది. చాలా ఆ ఊరు, ఆ కల్చర్ చాలా ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది సినిమాకి. అంటే హోల్ ఆ సిస్టమ్, ఆ విలేజ్ మీకు సినిమా థియేటర్లో ఉన్నప్పుడు చాలా కొత్తగా అనిపిస్తుంది ఈ ప్రపంచం. కానీ చాలామంది అంటున్నారు ఏదో నార్త్ ట్రెడిషన్, మీకు సినిమా చూసినప్పుడు ఏం గుర్తురావు అసలు ఈ ప్రపంచం ఎక్కడా లేదు, ఈ కల్చర్ లేదు, ఎక్కడా లేదు. అంటే మెయిన్లీ నా ఉద్దేశం ఏంటంటే ఎందుకు రిలేట్ అవుతాం. కొన్నిసార్లు మీరు అడుగుతారు కదా, ఎందుకు రిలేట్ మీకు అసలు కల్చర్ లేదు, మళ్ళీ ఫ్రీడమ్ అంటున్నారు, దేనికి రిలేట్ అవుతారు నేను అంటున్నారు. మనం అందరూ నమ్ముతాం కదా బేసికల్లీ. వి ఆల్ బిలీవ్ ఇన్ సంథింగ్. ఇప్పుడు ఎలాంటి బిలీఫ్ అయినా, నేను అంటుంది ఇట్ కెడ్ బి స్మాల్ బిలీఫ్ లైక్ మీ అమ్మని మీకు దారం వేయడం, లేకపోతే ఇట్స్ ఎ స్మాల్ బిలీఫ్ ఆఫ్ నువ్వు సాటర్డే నాన్ వెజ్ ఎందుకు తినవు. మన చిన్న దాని నుంచి మనం ఒక బిలీఫ్ సిస్టంలో ఉంటాం. అది ఎందుకు చేస్తాము, ఏం చేస్తాము అన్నది ఒక నమ్మకం, అంతే. నమ్మకం కాబట్టి చేసేస్తాం. సాటర్డే నాన్ వెజ్ ఎందుకు తిన్నారు అంటే, ఎందుకు తినవు అంటే నాకు నమ్మకం రా, చిన్నప్పటి నుంచి ఏదో రీజన్ చెప్తారు. అంటే మన సొసైటీ ఆ నమ్మకంలో ఉంటుంది చాలా విషయాల్లో. ఓకే. సో వీఆర్ టాకింగ్ అబౌట్ దోస్ నమ్మకాలు, ఆ సిస్టమ్, ఆ మూఢనమ్మకాలు. అది ఎక్స్ట్రీమ్స్కి వెళ్తే మూఢనమ్మకం అవుతుంది. ఇప్పుడు నమ్మకం అన్నది కొంతవరకు ఓకే పర్లేదు, అది ఎక్స్ట్రీమ్స్కి వెళ్తే అది మూఢనమ్మకం, స్ట్రిక్ట్గా మూఢనమ్మకం అవుతుంది. మీరు ఇది చెప్తుంటే రెండు సినిమాలు నాకు ఇమీడియట్గా స్ట్రైక్ అవుతున్నాయి. రోస్మేరీస్ బేబీ అని ఒక ఇంగ్లీష్ ఫిలిము, అనుకోకుండా ఒక రోజు అని చెప్పి తెలుగులో చార్మినార్ యాక్ట్ చేసిన సినిమా. ఈ రెండు మీరు ఇప్పుడు ఏదైతే స్టేట్మెంట్ చెప్పారో, నమ్మకాన్ని ఎక్స్ట్రీమ్ గా తీసుకెళ్తే మూఢనమ్మకం, కల్ట్ బేసికల్లీ. ఇది కూడా కల్టే, ఇదే కల్ట్. గుడ్ రిఫరెన్స్. అనుకోకుండా ఒక రోజు వాజ్ ఎ వెరీ గుడ్ రిఫరెన్స్. అదంతా కల్ట్ కదా బేసికల్లీ. సో అంటే నేను నా వరల్డ్, మన సొసైటీలో జరుగుతున్నది ఒక ఫిక్షనల్ ఊరు ఒక పెట్టుకొని ఐఎమ్ ట్రైంగ్ టు సే సంథింగ్ బిగ్గర్ పాయింట్ టు ద సొసైటీ. అందుకే రిలేట్ అవుతారు, ప్రతి ఒక్కరు రిలేట్ అవుతారు ఈ సినిమాకి. ఇదే కథని ముగ్గురు అబ్బాయిలు పెట్టి తీస్తే ఇంత డెప్త్, ఇంత మైలేజ్ వస్తుందా? లేదు, ఇది ఇట్ షుడ్ కమ్ విత్ ఉమెన్. అంటే నేను మన సొసైటీలో మోస్ట్లీ అమ్మాయిలకి ఎక్కువ ఉంటుంది. అంటే ఇప్పుడు పీరియడ్ వచ్చినప్పుడు ఇక్కడికి వెళ్ళకూడదు అంటారు, లేకపోతే చాలా చాలా ఉంటాయి. ఎక్కువ ఉమెన్కి ఉంటుంది అనిపిస్తుంది. మెన్ కూడా ఆబ్వియస్లీ ఉంటాయి, బట్ చాలా వరకు ఉమెన్ ఫేస్ చేస్తుంది ఈ ప్రాబ్లమ్స్ అన్ని. సో అండ్ ఇట్ ఒక పక్క అది చెప్తూ వీఆర్ టాకింగ్ అబౌట్ సంథింగ్ బిట్వీన్ 3 ఉమెన్ ఫ్రెండ్షిప్స్. వీళ్ళు ముగ్గురు ఆర్క్స్, 3 డిఫరెంట్ లేయర్ ఆఫ్ ఆర్క్స్ ఉంటాయి. అందుకే ఈ సినిమా ఏదో ఒక పాయింట్ చెప్పడానికి లేదు ఈ సినిమా. అందుకే నేను ఎప్పుడూ చెప్తూ ఉంటా, దిస్ ఫిలిం విల్ హ్యావ్ ఎ డిస్కషన్ అమాంగ్. సినిమా చూసాక
సరదాగా కొన్నిసార్లు సినిమా చూసాక ఏం మాట్లాడ కూడా పెద్ద నాకు ఈ సినిమా చూసాక గంటలు గంటలు మాట్లాడచ్చు. ఓకే, ఈ షార్ట్ ఎందుకు పెట్టారు, ఎందుకు ఇలా అనుకున్నారు, ఎందుకు ఇలా చేశారు. దెర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ డిస్కషన్స్ దట్ కెన్ హ్యాపెన్ ఆఫ్టర్ వాచింగ్ దిస్ ఫిల్మ్. రైట్. సినిమా చూస్తే చాలా లావిష్గా మేకింగ్ పరంగా, సినిమాటోగ్రఫీ పరంగా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఫీమేల్ ఫోటోగ్రఫీ అనుకుంటుగా మృదుల్ సేన్, శుభం కూడా తనే చేసింది. అదే అసలు హర్ వర్క్ వాజ్ బ్రిలియంట్. అంటే తను ప్రాణం పెట్టి చేసింది ఈ సినిమా. అంటే లైక్ ప్రతి విజువల్ అంటే నాకు చిన్నప్పటి నుంచి మణిరత్నం గారి సినిమాలు అంటే ప్రాణం బేసికల్లీ. నా శుభం సినిమాలో కానీ సినిమా బండి ఆ ఛాయలు ఏం కనిపించవు. దిస్ ఫిలిం విల్ టాక్ అబౌట్ వై ఐ లవ్ సో మచ్ మణిరత్నం. ఆ ఫ్రేమ్స్ కానీ, ఆ పోయిటిక్ విజువల్ నాకు విజువల్ స్టోరీ టెల్లింగ్ చాలా ఇంట్రెస్ట్. సో మృదుల్ సేన్ తను ప్రతి ఫ్రేము ఏదో కథ చెప్పాలి. మీ ఇద్దరు డిస్కస్ చేసేటప్పుడు ఏదో ఫ్రేమ్ పెట్టినప్పుడు ఓకే ఒక బ్యూటిఫుల్ ఫ్రేమ్ పెట్టామని కాదు, సినిమాటోగ్రఫీలో చాలా ఇంపార్టెంట్ అది. మనం సినిమా చూసాక సినిమా థియేటర్ అయిపోయాక ఎవరైనా అరే సినిమాటోగ్రఫీ చాలా బాగుందిరా అన్నారు అనుకోండి, దెన్ వీ ఫెయిల్డ్ యాజ్ ఎ ఫిలిం, వీ ఫెయిల్డ్. సినిమా బయటకు వచ్చాక కథ బాగుంది, ఇమోషన్స్ బాగున్నాయి అనాలి. ఇట్ షుడ్ ఎన్హాన్స్ ద స్టోరీ. సినిమాటోగ్రఫీ డామినేట్ చేస్తే ఇట్ ఈస్ షోరీల్, ఇట్ ఈస్ ఎ సినిమాటోగ్రఫీ షోరీల్ అవుతుంది తప్ప మనకి చాలా సినిమాల్లో వండర్ఫుల్ సినిమాటోగ్రఫీ ఉంటుంది కానీ ఓవరాల్గా బయటకు వచ్చేసరికి ఇమోషన్ కనెక్ట్ అవ్వదు. సో మృదుల్ సేన్ ఈజ్ సమ్మన్ హూ నోస్ వాట్స్ ద స్టోరీ ఇట్ అబౌట్. ఆ ఫ్రేమ్ ఎందుకు పెట్టాం, వాట్ ఈస్ ద స్టోరీ బిహైండ్ ఇట్. సో మీ ఇద్దరు చాలా డిస్కస్ చేసి వీ మేడ్ ఏ గుడ్ ఫిలిం విచ్ ఈస్ విజువల్స్ ఎన్హాన్స్ చేస్తాయి, కథను ఇంకా ఎక్కువ ఎన్హాన్స్ చేస్తాయి. ఆవిడ గురించి ఇంకో ఇది కూడా విన్నాను, సచ్ ఎ పాజిటివ్ థింగ్. మార్నింగ్ లొకేషన్కి వచ్చిన తర్వాత ఫోన్ ఆఫ్ చేస్తే మళ్ళీ ప్యాకప్ అయిన తర్వాత ఫోన్. షీఈస్ వెరీ మచ్ ఫోకస్డ్ ఆన్ వాట్ షీఈస్ డూయింగ్. అండ్ రిఫరెన్సెస్ కానీ ఇది కానీ వీ హ్యాడ్ లాట్ ఆఫ్ డిస్కషన్స్ ఆన్ కలర్ ప్యాలెట్స్ కానీ, కాస్ట్యూమ్స్ కానీ, అండ్ పేషెన్స్. అంటే తనకి చాలా పేషెన్స్. అంటే నేను జనరల్గా ఫుల్ హడావిడి సెట్లో మీరు నా స్పీచ్ లాగే చాలా అంటే చాలా ఎనర్జీ ఉంటుంది. అంటే చాలా ఏదో ఎనర్జీ లాగా ఉంటుంది కొద్దిగా. మృదుల్ని ఎప్పుడు రెడీ 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 అంటే తన ఓపిక మెచ్చుకోవాలన్నమాట. షీఈస్ వెరీ మచ్ పేషెన్స్ అండ్ నాకు ఏం కావాలో తను ఇస్తుంది. నా రీసెర్చ్ ప్రకారం మీరు ఏదైతే దుర్గామాతని కాళీమాతని చూపించారో ఆ పరదా వేసి, అది రిఫరెన్స్ ఎక్కడా దొరకకపోతే ప్రొడ్యూసరు అండ్ టీము కూర్చొని మీరు కూర్చొని ఏఐలో ఇన్పుట్ చేస్తే 4-5 ఆప్షన్స్ ఇచ్చిందంట. ఏంటి సార్ ఆ స్టాచ్యూ రిఫరెన్స్ ఏంటి సినిమాలో? అది దట్ స్టాచ్యూ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద హోల్. ఆ వరల్డ్ బిల్డింగ్లో వన్ ఆఫ్ ద అసలు ఎందుకు ఆ పరదాలు వేస్తున్నారు ఆ అమ్మవారికి చాలా ఉంది కథ. అంటే దెర్ ఇస్ లాట్. అందుకే నేను ఇప్పుడు ఫస్ట్ 10 నిమిషాలు మిస్ అయితే యూ విల్ మిస్ ద హోల్ స్టోరీ. అసలు ఏంటి పరదా అర్థం కాకపోతే అసలు అర్థం కాదు సినిమా. సార్ బేసిక్గా మనం ఒక సినిమా క్యారెక్టరైజేషన్ రాసినప్పుడు సింగిల్ థ్రెడ్లో క్యారెక్టర్ వెళ్ళిపోతూ ఉంటుంది, అతని ఎమోషను, అతని మైండ్ సెట్ ప్రకారం. అలాగా మనం ఒక ఫీమేల్ సెంట్రిక్ క్యారెక్టర్ రాస్తున్నప్పుడు, అది ముగ్గురికి రాస్తున్నప్పుడు చాలా కష్టం. ఏ ఒక్కరిది ఇంకోళ్ళ మైండ్ సెట్తో కానీ ఇంకోళ్ళ క్యారెక్టర్తో కానీ మ్యాచ్ అవ్వకూడదు. అలా ఈ ముగ్గురు క్యారెక్టర్స్ గురించి చెప్పాలంటే ఏంటి సార్ అసలు? చాలా బ్యూటిఫుల్ క్యారెక్టర్స్ అండి. అంటే రైటర్స్ మా ప్రహాస్ అండ్ పూజిత లైక్ బ్యూటిఫుల్. అంటే నేను ఎప్పుడు వాళ్ళు పనిచేసినంత అంటే నాకు కథ చాలా ఇంపార్టెంట్. ఒక డైరెక్టర్గా పక్కన పెట్టినా పూజిత ఒక ఫీమేల్ పర్స్పెక్టివ్ నాకు తెలీదు. అంటే మనం ఎంతైనా మేలే కదా, మనకి ఏం అర్థం అవుతుంది ఫీమేల్ పర్స్పెక్టివ్? నాకు అసలు ఏం అర్థం కాదు. మనం ఏదో పైనే ఆలోచిస్తాం మనం ఎంతైనా. వాళ్ళ లోపలికి వెళ్ళి ఆలోచించింది పూజిత. షీ హ్యాస్ డన్ ఇంక్రెడిబుల్ జాబ్ ఇన్ రైటింగ్. అండ్ ప్రహాస్, వీళ్ళిద్దరూ ఈ సినిమాకి పిల్లర్స్ లాగా బేసికల్లీ. ఫేస్ నేనైతే వాళ్ళు పిల్లర్స్ బేసికల్లీ. నేను కనిపిస్తున్నాను కానీ రైటర్స్ అండి. రైటింగ్ ఎప్పుడైనా సినిమా అయ్యాక మనం ఎప్పుడు మాట్లాడేది కథల గురించి, రైటింగ్ గురించి. అండ్ ఐ గాట్ బ్యూటిఫుల్ రైటర్స్. నేను ఇప్పుడు వసంత్తో వర్క్ చేశాను సినిమా బండికి శుభం. దిస్ ఫిల్మ్ హ్యాస్ 2 రైటర్స్ బ్యూటిఫుల్. అండ్ కృష్ణ ప్రత్యూష, షీ హ్యాస్ టాకిల్ దిస్ ఓన్ ఫిల్మ్. స్క్రిప్ట్ డాక్టర్ అంటాం కదా, అది జనరల్గా ఎవరికేమో కొత్తగా అందరూ అంటున్నారు స్క్రిప్ట్ డాక్టర్ ఏంటి అని. బికాజ్ ప్రతి సినిమాలోని ఫాల్ట్స్ ఉంటాయండి, ప్రతి కథలోని ఫాల్ట్స్ లేని కథ రాస్తే మనం దేవుళ్ళం అయిపోతాం. ప్రతి కథలో ఫాల్ట్స్ ఉంటాయి
అండ్ మనం యాక్సెప్ట్ చేయాలి కూడా అది. అంటే కొన్నిసార్లు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అరే నీకు ఈ జబ్బు ఉందిరా అంటే నాకు జబ్బు లేదు నేను బతికేస్తానంటే చచ్చిపోతాడు. అంతే కదా, నాకు జబ్బు ఉందని యాక్సెప్ట్ చేసాక ట్యాబ్లెట్లు వేసుకుంటేనే బతుకుతాడు వాడు. ప్రస్తుతం ఉన్న ఏంటంటే డైరెక్టర్లు యాక్సెప్ట్ చేయరు, నా సినిమా బాగాలేదు అని ఇంకోటి చెప్తే యాక్సెప్టే చేయడు. అది అలా చెప్తావు బాగాలేదని, నా సినిమా నాకు నచ్చుతుంది అంటే చచ్చిపోతావు మరి ఆబ్వియస్లీ, కూలిపోద్ది. దట్స్ వాట్ డాక్టర్ అన్నది అంత ఇంపార్టెంట్, సినిమాకి బతికిస్తుంది డాక్టర్ని. సో కృష్ణ ప్రతిష్ట బతికిచ్చింది సినిమాని. దట్స్ వై ఐ గివ్ క్రెడిట్ టు హర్ సో మచ్ అండ్ షీ హ్యాండిల్ ద హోల్ ఫిల్మ్. అదే అంటే టీమ్ అండి, ఇట్స్ ఆల్ టీమ్ వర్క్. కలిసి ఒక సినిమా చేసాం, సో ఒక బ్యూటిఫుల్ ఫిల్మ్ చేసాం. సో యా, మీరు ఇంకా చూసి ఆ క్రిటికల్ ఎక్కలేమని చెప్పకుండా ఉంటే చాలు. అదే నా భయం. అంటే నేను ఎప్పుడు అదే, ఎందుకంటే ఈ క్రిటికల్ ఎక్కలేం ఫిలిమ్స్ ఓకే సూపర్ ఉన్నాయి అసలు మోస్ట్ వేరే ఉంటుంది, నాకు వద్దు, ఆ కేటగిరీలోకి వద్దు. డబ్బులు వచ్చే సినిమా, కమర్షియల్లీ వర్కౌట్ అయ్యే సినిమా లా ఉండాలని ఉంది ఈ సినిమా. అందుకే నాకు ఫస్ట్ భయం వేస్తూ ఉంటుంది. ఓకే రివ్యూస్ బాగా వచ్చినా, అందుకే మేము ఎప్పుడు అంటాం రివ్యూస్ చూసి రండి, మా సినిమాకి రివ్యూస్ బాగా వస్తాయని చిన్న నమ్మకం ఉంది మాకు. కానీ ఇట్ షుడ్ టర్న్ అవుట్ ఇంటూ ఏ నంబర్. డబ్బులు కమర్షియల్లీ జనాలు రావాలి థియేటర్కి. ఈ సినిమాకి అంత ఈజీ కాదు. 3 అమ్మాయిని పెట్టుకొని థియేటర్కి రండి అంటే ఎవడొచ్చేస్తాడు. ఈవెన్ అరుంధతి సినిమాకి కూడా కంటెంట్ మాట్లాడిన తర్వాత అనుష్క పుల్డ్ ఆఫ్ బేసికల్లీ. అండ్ యా, అదే మా బిలీఫ్. ఇట్ షుడ్ మేక్ సినిమా రిలీజ్ బిఫోర్ కూడా మీరు చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడారు. అవును, వన్స్ రివ్యూస్ మిక్స్డ్ వచ్చిన తర్వాత ఏంటి సార్ మీ థాట్ ప్రాసెస్ ఏంటి? లేదండి, అంటే శుభం డిడ్ ఇట్ బిజినెస్ ఓకే పర్వాలేదు, ఇంకా ఎక్కువ చేస్తే బాగుండదు అనిపించింది. బట్ యా, ఎవ్రీ ఫిల్మ్కి మిక్స్డ్ రివ్యూస్ ఉంటాయి. ఈవెన్ సినిమా బండికి కూడా దెర్ ఆర్ ఫ్యూ పీపుల్ హూ డింట్ లైక్ ఇట్. సో ఐఎమ్ ఓకే విత్ ద ఫ్యాక్ట్ దట్ ఇట్ వాజ్ నాట్ కనెక్టింగ్ టు సమ్ పీపుల్. ఐఎమ్ ఓకే విత్ ఇట్. ఇట్స్ ఓకే. అంటే ప్రతిదీ బాగుండక్కర్లే, కొంతమంది నచ్చుతుంది, కొంతమంది నచ్చదు. వైడర్ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ నచ్చితే యువర్ సక్సెస్ఫుల్ ఫిల్మ్ మేకర్. సో శుభం విషయంలో ఐ ఫీల్ ఫ్యామిలీ ఆడియన్స్ చాలా బాగా కనెక్ట్ అయింది ఆఫ్టర్ ద ఓటీటీ రిలీజ్ కానీ ఇది కానీ. ఇట్ మా లైక్ బామ్మలు, ఓల్డ్ తాతయ్యలు, బామ్మలు, వాళ్ళందరికీ ఎంతో నచ్చింది సినిమా అది. అంటే ఫైటింగ్లు, యాక్షన్లు వాళ్ళు చూడలేరు. ఇట్స్ బీన్ ఏజెస్ దట్ వాళ్ళ సినిమా థియేటర్కి వచ్చి. సో దిస్ ఫిలిం శుభం సినిమా ఆ హోప్ ఇచ్చింది. అండ్ యా, వీ మేడ్ ఎ గుడ్ ఫిలిం. డెఫినెట్లీ ఐఎమ్ యాక్సెప్టింగ్ ద మిక్స్డ్ రివ్యూస్, బట్ స్టిల్ ఇట్ ఈస్ నాట్ ఎ బ్యాడ్ ఫిలిం. ఇట్స్ ఏ డీసెంట్ గుడ్ ఫిలిం అని నేను ఫీల్ అవుతాను. ఈ సినిమా కదా సమంత గారికి తెలుసా? ఆవిడకి ఏమన్నా ఎప్పుడైనా డిస్కస్ చేశారా? ఒకసారి నారేషన్, ఒకసారి శుభం చేస్తున్నప్పుడు ఐ టోల్డ్ హర్ ద లైన్ ఆఫ్ ద ఫిల్మ్. ఆవిడ ఎక్స్ప్రెషన్ ఏంటి? షీ లవ్డ్ ఇట్ సో మచ్. చాలా మంచి లైన్, ప్రవీణ్ 3 women హ్యాండిల్ చేసావు, గుడ్, వెరీ గుడ్, ఇలాంటి సినిమాలు రావాలి తెలుగులో. అండ్ ట్రైలర్ కూడా తనకు నచ్చి పోస్ట్ చేసింది. సో డెఫినెట్లీ ఉమెన్ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ అండి ఈ సినిమాకి. అంటే ఆ సినిమాలో నాకు సమంత గారి క్యారెక్టర్ అర్థం కాలేదు. నిజంగా ఆవిడ చేయాల్సిన క్యారెక్టరేనా? ఎందుకు ఆవిడ చేయాల్సి వచ్చింది? షీఈస్ ద ప్రొడ్యూసర్ అండి. అంటే ఇప్పుడు ఒకటి ఎవరు తెలీదు శుభం సినిమా, అందరూ కొత్త ఫేసెస్. షీ హ్యాస్ టు, ఇప్పుడు మీకు ఓకే నచ్చినా నచ్చకపోయినా షీ పుల్డ్ ద ఆడియన్స్ టు ద థియేటర్. అక్కడ సమంత ఫేస్ చూసి థియేటర్కి వచ్చారు అట్లీస్ట్, మిగతా యాక్టర్స్ మిగతా సినిమాని చూడడానికి. షీఈస్ ద పుల్లింగ్ ఫ్యాక్టర్. సో సమంత గారు ఉంటేనే థియేటర్కి వస్తున్నారు. దట్స్ ద, అందుకే కదా తను కూడా చేసింది ఆ సినిమా, తను ప్రొడ్యూస్ చేసింది. షీ గేవ్ ఆల్ హర్, అంటే తను మొత్తం ప్రమోషన్స్లో కానీ షీ గేవ్ ఆల్ హర్ థింగ్ టు ఓన్లీ బిలీవ్ దట్ ఓకే జనాలు థియేటర్కి రావాలి. ఎంత కష్టం అండి ఇప్పుడు థియేటర్కి క్రౌడ్ని తెప్పించడం, బాబోయ్ అసలు చచ్చిపోతాం. ఇట్స్ నాట్ ఎన్ ఈజీ. పెద్ద స్టార్ ఉంటే ఓకే అయిపోతుంది ఈజీగా. ఇలాంటి సినిమాలు తీసుకొని ప్రస్తుతం ఒక కాంపిటేటివ్ వరల్డ్లో బయటకు వచ్చి థియేటర్కి వచ్చి పాప్కార్న్ టికెట్ రేట్లు, ఆ పాప్కార్న్ రేట్లు అన్నీ భరించి థియేటర్కి వచ్చి చూడాలంటే ఇట్స్ నాట్ ఎన్ ఈజీ టాస్క్. మొన్న మహావతార్ నరసింహ అని ఒక సినిమా రిలీజ్ అయింది. రివల్యూషన్ అండి అది, రివల్యూషన్. ఒక యానిమేటెడ్ సినిమాకి ఒక ఇంత కలెక్షన్ ఐ థింక్ వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. అదే ఇట్స్ ఆల్ మ్యాజిక్. గోపి సుందర్ గారు ఇప్పుడు దాకా లవ్ స్టోరీస్, ఫ్యామిలీ ఓరియంటెడ్, ఒక యాక్షన్ ఫిలిమ్స్ ఇలాంటివి చేశారు. ఈ సినిమా చూస్తే ఒక ట్రావెల్, ఒక జర్నీ, ఒక కల్ట్ బేస్డ్, ఒక ఫీమేల్ ఎమోషన్, నెంబర్ ఆఫ్ ఎమోషన్స్ ఉన్నాయి. ఈ సబ్జెక్ట్ వరకు ఆయన ఎలాంటి ఎక్స్పెరిమెంట్స్ చేశారు, ఎంతవరకు న్యాయం చేశారు? చాలా న్యాయం ఏంటి,
అతను ఊపిరి ఈ సినిమాకి. అంటే బ్రీద్ అంటే నేను ఏదో వేస్తే ప్రాణం పోసారు సినిమాకి, ప్రాణం పోసినట్టే బతికించారు సినిమా. అంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో కానీ 3 పాటలు రిలీజ్ అయ్యాయి, చాలా బ్యూటిఫుల్ సాంగ్స్. సో అదే అంటే గోపి సుందర్ కూడా తన కెరియర్లో తెలుగులో ఐ ఫీల్ గోపి సుందర్ కూడా తెలుగులో హీ ఫీల్స్ దిస్ ఇస్ ద బెస్ట్ ఆల్బమ్ హీ హాస్ గివెన్ టిల్ నౌ. రైట్. వన్ ఆఫ్ ద బెస్ట్ ఆల్బమ్స్ గోపి సుందర్ గారి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఆయనే. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా గోపి సుందర్. ఎలాంటి థీమ్స్ ఉన్నాయి సార్ ఇందులో? ఆ కల్ట్కి ప్రతి క్యారెక్టర్కి ఏమైనా సపరేట్గా? ప్రతి క్యారెక్టర్కి డిఫైన్ బీజిఎమ్స్ ఉంటాయి. అదే మీరు సినిమా చూస్తున్నప్పుడు చాలా మీకు రివ్యూస్లో కూడా బీజిఎం గురించి సెపరేట్గా మెన్షన్ చేస్తారు. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ వన్ ఆఫ్ ద బెస్ట్ బీజిఎమ్స్ హీ హాస్ గివెన్. రైట్. మొన్న మనం డిస్కస్ చేసినప్పుడు రివ్యూస్ చూసారండి అని చెప్పి చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు. అవునవును. పైగా ఈ సినిమా పర్టికులర్గా ఈ సినిమా విషయానికి వచ్చేసరికి మీరు ఒక మెథడ్ ఫాలో అయ్యని చెప్పారు. ఒక 10 times ఆఫీస్కి పిలిచి 10 మెంబర్స్కి షో వేయించి ఫీడ్బ్యాక్ తీసుకొని ఏంటి సార్ వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటి, ఆ ప్రాసెస్ ఐడియాలజీ ఎవరిది? నాదే. అంటే మనం ఎలా ఉంటామంటే మన సినిమా మనకు నచ్చేస్తుందండి. మనం ఎంత 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 బయటకు వచ్చినా మన మంచి ప్రొటెక్షన్ ఉంటుంది. ఇట్ షుడ్ గో టు ద ఆడియన్స్ అండ్ దే షుడ్ ఓన్లీ జడ్జెస్. ఈవెన్ ఆడియన్స్ కూడా మేము పేర్లు రాయనవ్వలే. ఇప్పుడు పేర్లు రాస్తే నిజాలు రాయరు. దే విల్ సే ఓ సినిమా బాగుంది, సూపర్ ఉంది అనేస్తారు. సో అలా లేకుండా వీ హ్యాడ్ ఏ ఫీడ్బ్యాక్ సెషన్ ప్రాపర్. థియేటర్ నుంచి బయటకు వచ్చా కూడా ఎవరితో మాట్లాడకూడదు, బికాస్ దే విల్ గెట్ ఇన్ఫ్లుయెన్స్డ్. జనరల్గా ఒకటి మాట్లాడేస్తే ఇంకోటి కూడా కరెక్ట్ అనేస్తారు. అలా కాకుండా వీ హ్యాడ్ ఎ వెరీ క్రిటికల్లీ ఏది సీన్ వర్కౌట్ అయింది, ఏ సీన్ వర్కౌట్ అవ్వలేదు. సో ఇవి అనలైజ్ చేసుకొని ఐ టుక్ ఇట్. అంటే నేను తీసుకున్నా ఫీడ్బ్యాక్ని. కొంతమంది తీసుకోలేరు ఆ ఫీడ్బ్యాక్. నీ సినిమా బాగాలేదు అని చెప్తే నువ్వు తీసుకోలేవు. ఇట్స్ లైక్ నీ పుట్టిన బేబీలో మచ్చలు ఉన్నాయి, ఇది బాగాలేదు అంటే నువ్వు తీసుకో. నా పుట్టిన బేబీ నీకు నచ్చేస్తుంది. అది నువ్వు కూడా తీసుకోగలగాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. రానా గారు సినిమా చూసి 242 ఉంది, కరెక్ట్గా 20 minutes 22 minutes ట్రిమ్ చేస్తే కరెక్ట్గా ఉంటుంది, సెట్ అయిపోద్దని చెప్పారు. అవునవును. చేశారా నిజంగా? చేసాం. ఈ ట్రిమ్డ్ సినిమా చాలా చేసాం. ఎడిటింగ్ సురేష్ బాబు గారు కూడా చూశారు. ఎడిటింగ్ అసలు ఒక పెద్ద యుద్ధమే చేసాం ఈ సినిమాకి. ధర్మేంద్ర గారు అయితే ప్రాణం పెట్టేశారు ఈ సినిమాకి. అంటే ఎవ్రీ టైమ్ అంటే ప్రతిసారి వీ యూస్ టు హ్యావ్ ఎనలైజ్ అనమాట. అంటే ఈ సినిమాకి నేను ధర్మేంద్ర గారు ఇంకా సెకండ్ డైరెక్టర్ అన్నట్టు ఈ సినిమాకి. ఎడిటింగ్ టేబుల్లో జరిగింది ఈ సినిమా. నేను ఎంత షూట్ చేసినా హీ మేడ్ ద ఫిల్మ్ ఇన్ ఎడిట్ టేబుల్. అంటే లైక్ ఏ సినిమాకి ఇంత కష్టపడలేదు ధర్మేంద్ర గారు. సో ఇది తన ప్రొడక్ట్ కూడా. సో ఐ హ్యాస్ టు డిజర్వ్ ద క్రెడిట్. ఈ సినిమా ఈ టీం కోసం వర్కౌట్. ఎంత కష్టపడ్డారు మా టీం అందరూ. సో వాళ్ళ కోసమైనా వర్క్ అవ్వాలి సినిమా. సో 22nd ఈ సినిమా రిలీజ్ అవ్వబోతుంది. సినిమా చూసిన ఆడియన్స్కి ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతుంది? ఒక కొత్త ఎక్స్పీరియన్స్ వస్తుందండి డెఫినెట్లీ. అంటే మనం తెలుగులోనే ఎప్పుడు చూడలేదు ఇలాంటి అదైతే నేను ఖచ్చితంగా చెప్తాను. ఎందుకంటే ఎప్పుడు చూసాం 3 అమ్మాయిలు ట్రావెల్, ఒక ఊరు, ఒక సిస్టమ్. ఇట్స్ బీన్ అంటే చూడలేదు మనం. ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. ఎమోషన్స్ ఉంటాయి, మంచి ఎమోషన్స్ ఉంటాయి. వేర్ యూ విల్ కనెక్ట్ టు ఫ్యూ క్యారెక్టర్స్ ఇన్ దిస్ ఫిలిం. చాలా డీప్గా కనెక్ట్ అవుతారు. అంటే నాకు యునానిమస్గా పాజిటివ్ రివ్యూస్ వస్తాయని కోరుకుంటున్నా. బట్ మిక్స్డ్ కూడా రావచ్చేమో, ఎవర్ నో. బట్ చాలామందికి ఈ సినిమా చూడగానే చాలా కనెక్ట్ అవుతారు. దే విల్ ఫీల్ ఇట్ సో పర్సనల్ టు ద ఎమోషన్ అండ్ దే ఓన్లీ వాంట్ టు ప్రమోట్ దిస్ ఫిలిం. ఎందుకంటే వాళ్ళు కూడా ఫీల్ అవుతారు దట్ ఈ సినిమాకి ఇంకా ఇలాంటి సినిమాలు ఇంకా రావాలి తెలుగులో. దే విల్ ఫీల్ ఇట్. దే విల్ ఓన్ ద ఫిలిం ఫర్ ద పర్సనల్లీ. అండ్ దట్స్ వై నేను సినిమా బాగుంటే ట్వీట్ చేయండి, ఇట్ విల్ హెల్ప్ ఫర్ ద హోల్ ఫిలిం. ఎందుకంటే మంచి సినిమా తీసాం. ఐ డోంట్ వాంట్ ఇట్ టు బీ గుడ్ ఫిలిం అండ్ నాట్ మేకింగ్ మనీ. మనం చాలా సినిమాలు చూసాం, గుడ్ ఫిలిం బట్ నాట్ మేకింగ్ మనీ. దేర్ ఆర్ ఫిలిమ్స్ లైక్ దట్. అంటే అదే మనం జనరల్గా మలయాళంలో గుడ్ ఫిలిం బట్ ఇట్ ఆల్సో మేక్ మనీ. ఇప్పుడు టూరిస్ట్ ఫ్యామిలీ లాంటి సినిమా 70 కోట్ల సినిమా వచ్చిందంటే, ఈవెన్ తెలుగులో కూడా కోట్ సినిమా వచ్చింది అంటే, నాకు ఇప్పుడు కంచరపాలెం సినిమా ఉంది. కంచరపాలెం ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిలిం. బట్ ఎంత గ్రాస్ కలెక్ట్ చేసింది, అది ఎంత కమర్షియల్ హిట్ అయింది. అనుకోకుండా ఒకరోజు ఎంత కమర్షియల్ అయితే సినిమా ఎంత కమర్షియల్ హిట్. అంటే దెర్ ఆర్ ఫ్యూ ఫిలిమ్స్ విచ్ ఆర్ బ్యూటిఫుల్ ఫిలిమ్స్ బట్ అంత బాక్స్ ఆఫీస్ నంబర్స్ రాలేదు వాటికి. మనం ఇప్పటికీ చెప్పుకుంటాం వాటి గురించి, ఇది క్లాసిక్స్ రా, వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిలిమ్స్ అని. అవి నంబర్స్ కింద కొన్ని ఎక్స్టెండ్ అయితే ప్రొడ్యూసర్స్ విల్ అగైన్ ట్రై టు ఇన్వెస్ట్ ఆన్ దీస్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్.
అనిపిస్తుంది. సో ఆ జింక్స్ ఈ సినిమా బ్రేక్ చేస్తుంది అంటారా? డెఫినెట్లీ అదే, అందుకే నేను చాలా దృష్టిలో పెట్టుకొని కథ రాసేటప్పుడు కూడా వీ హ్యాడ్ ఫ్యూ ఎలివేషన్ సీన్స్ మనకి నచ్చేలాగే నేను ఎప్పుడూ ఫిల్మ్ మేకర్ నాకు నచ్చాలి అని అనుకోను, ఆడియన్స్కి నచ్చాలి అనుకుంటా. ఆడియన్స్ నచ్చితే మనకు నచ్చినట్టే, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నేను సెల్ఫిష్గా డిసైడ్ అయ్యి మీకు నచ్చకపోతే మీరు వేస్ట్ లేకపోతే అలా ఏం లేదు చెప్పను. ఐ రెస్పెక్ట్ ఆడియన్స్ సో మచ్, ఐ రెస్పెక్ట్ దేర్ టైమ్ అండ్ మనీ ఫర్ స్పెండింగ్ దిస్ ఫిల్మ్ సో మచ్. నచ్చితే డెఫినెట్లీ కొత్త కైండ్ ఆఫ్ సినిమా, కొత్త కైండ్ ఆఫ్ సినిమా నచ్చితే చెప్పండి, బాగుంది అని చెప్పండి. డోంట్ వెయిట్ ఫర్ ఓకే ఓటీటీలో చూసేద్దాం కదా, డెఫినెట్లీ వచ్చేస్తుందండి ముగ్గురు ఓటీటీలో చూసేద్దాం కదా మైండ్లో ఎంతైనా ఇది ఆగదు అది. ఎందుకంటే ఎక్కడ ఓపిక అలా ఉండాలి, థియేటర్కి వచ్చి ఎంత ఆల్రెడీ చాలా సినిమాలు చూస్తారు. ఇప్పుడు మా సినిమా కూడా చూడాలి థియేటర్, ప్రతి సినిమా అందరూ థియేటర్కి వచ్చి చూడాలనుకుంటాం కదా బేసికల్లీ. సో అందుకే మేము ఇంత కష్టపడి ఎక్కడెక్కడికో వెళ్ళాం, ఎక్కడ విఎఫ్ఎక్స్లు వాడకుండా, సీజీలు వాడకుండా మీకు ఒక మంచి ఎక్స్పీరియన్స్, ఒక విజువల్ గ్రాండియర్ ఎక్స్పీరియన్స్ ఇద్దామని. అంటే సినిమా గ్రాండ్గా ఉంటుంది మీకు చూసేటప్పుడు, థియేటర్లోనే చూడాలి సినిమా అని అనుకుంటారు మీరు, డెఫినెట్లీ అనుకుంటారు థియేటర్లో చూడాలి సినిమా అని. మా కష్టానికి ఐ థింక్ మీరు డబ్బులతో ఈ సినిమాని విన్ చేస్తే, అంటే నాకు వద్దు, నాకు క్రిటికల్గా ఎక్కలే వద్దు ఈ సినిమా, డబ్బులు వస్తేనే ఐ విల్ బీ యాజ్ ఎ డైరెక్టర్ సక్సెస్ఫుల్ ఈ సినిమాకి. థ్యాంక్ యూ సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.